కృష్ణకమల్ ఆ రోజు ఉదయం కారులో తమ భవంతికి తిరిగొచ్చేశాడు. ఆ రోజంతా అతనికి మనసేం బాగాలేదు. అతను కళ్ళతో చూసింది అబద్ధమంటే మనసు ఒప్పడం లేదు. ఆ రహస్యం ఏమిటి? ఆ అమ్మాయిలంతా తనని ఎందుకలా ఆట పట్టిస్తున్నట్టు? ఇది కావాలని చేస్తున్నట్టా? తనని చూడక అలా పాటలు పాడుకుంటూ, ఆడుకుంటూ తిరుగుతున్నారా? మరి తను తోటలోకి వెళ్ళగానే ఆ నవ్వులు ఎందుకు ఆగిపోయాయి? ఎటూ తేల్చుకోలేక అతను ఒక నిశ్చయానికి రాలేకపోయాడు. ఆ మర్నాడే అతను మేనమామ గారింటికి బయలుదేరుతున్నాడు. నౌకర్లు ప్రయాణానికి అన్నీ సిద్ధం చేస్తున్నారు. అమ్మాయిల గురించి తెలుసుకోవాలంటే ఆ ఒక్క రాత్రితో అవదు. అట్నుంచొచ్చాక ఆ బంగ్లాకు వెళ్ళి తెలుసుకోవాలి. అందుకే ఒక్కసారి ఆ బంగ్లాకి వెళ్ళి వెంటనే తిరిగొచ్చేయాలనుకున్నాడు. రాణి రత్నావళిదేవి కొడుకుకి మరోసారి కబురు చేయించింది. రేపే నీ ప్రయాణం, మరిచిపోవద్దు సుమా అని. అతను మరిచిపోలేదు, గుర్తుందని కబురు చేశాడు. ఆ రోజు కావాలనే కొద్ది ఆలస్యంగా ఆ బంగ్లాకి బయలుదేరాడు. నౌకరు కారు సిద్ధంగా ఉందని చెప్పడంతో కిందకు వెళ్ళాడు. కారులో కూర్చుని కారు స్టార్ట్ చేస్తుంటే దూరంగా గేటు దగ్గర ఎవరో అమ్మాయి నిలబడినట్టు అనిపించింది. గేటుకి బంగ్లాకి చాలా దూరంగా ఉండడంతో ఎవరైంది గుర్తు తెలియడం లేదు. లైట్ల వెలుగులో గుర్కా ఏదో అంటున్నాడు. ఆ అమ్మాయి ఏదో అడుగుతోంది. చేతులు తిప్పడాన్ని బట్టి అలా గ్రహించుకున్నాడు అంతే. వాళ్ళ మాటలు ఒక్కటి కూడా వినిపించడం లేదు. కారు పోనిచ్చాడు. కారు సరిగ్గా గేటు దగ్గరకు రావడంతోనే గుర్కా గేటు తెరిచాడు. కారాపి ఏంటి అన్నట్లు చూశాడు. గుర్కా చెప్పాడు. మీతో మాట్లాడాలట. లోపలకు వెళతానని పొట్టుబట్టి కూర్చుంది ఈ అమ్మాయి. ఇప్పుడు వీలు కాదని చెప్పినా వినడం లేదు అంటూ చెప్పాడు. కృష్ణకమల్ ఆమె వైపు చూశాడు. మౌనంగా చేతులు జోడిస్తూ ఒక్క క్షణం ఆ అమ్మాయి అతని వైపు దీనంగా, జాలిగా చూసి మెల్లగా తల వంచుకుంది తప్పు చేసినట్టు. ఎందుకో ఆ చూపులు అతని మనసుని కదిల్చివేశాయి. ఆమె చెప్పేదేంటో, ఆమెకొచ్చిన కష్టమేమిటో తెలుసుకోవాలనుకున్నాడు. ఏంటి? ఏమైనా మాట్లాడాలా? చాలా శాంతంగా, సౌమ్యంగా అడిగాడు. అవునంటూ భయంగా తల ఊపింది. కనురెప్పలు రెపరెపలాడాయి. ఆ కోలకళ్ళల్లో లీలగా భయం గోచరించింది. తన మాటలు రాజావారు వింటారా అన్నట్టు. కృష్ణకమల్ క్షణంసేపు ఆలోచించి కారు వెనక్కి పోనిస్తూ గుర్కాతో చెప్పాడు. ఈ అమ్మాయిని మేడ మీదకు పంపించు అంటూ. అతను వెళ్లే ప్రయత్నం మానుకుని కారులో నుండి దిగి మేడ మీదకు వెళ్ళాడు. మేడ మీద పెద్ద హాల్లో సోఫాలు వేసున్నాయి. అక్కడ సోఫాలో కూర్చుని ఆమె రాక కోసం ఎదురు చూడసాగాడు. ఆమె మెల్లగా మేడ మీదకొచ్చింది. అతను ఆమె వైపు పరీక్షగా అప్పుడే చూశాడు. నోట మాట రానివాళ్ల రెప్పవేయడం మరిచిపోయినట్టు అలా ఉండిపోయాడు. ఆమె అందచందాలు మాటలతో వర్ణించలేనంత అద్భుతంగా ఉన్నాయి. బంగారు రంగు ఛాయలో సన్నగా పొడవుగా బంగారు తీగలా ఉంది. ఆమె అణువణువులో వయ్యారం, నాజూకుతనం, సుకుమారం, లావణ్యం ఒలికిపోతున్నాయి. ఉంగరాల జుత్తు ముంగురులను, నుదిటిని, చెంపల్ని తాకుతుంది. సన్నగా దిద్దినట్టుండే కనుబొమ్మలు. ముఖమంతా కళ్ళే కనిపించేటంత విశాల నేత్రాలు. ఎర్రని చిన్న నోరు, కొద్దిగా మొనతేలినట్లుండే గెడ్డం. గెడ్డంపై కందిగింజంత నల్లని పుట్టుమచ్చ. అద్దాల్లా నునుపుగా మిలమిలా మెరిసే చెక్కిళ్ళు. బాగా పొడవుగా ఉన్న పెద్ద జడ. చెవులకి చిన్న రింగులు తప్పించి మెడలోకి, చేతులకి బంగారు వస్తువులేం లేవు. నల్లని జార్జెట్ చీర, నల్లని జాకెట్టు, లాంగ్ హ్యాండ్స్ ఇది వేసుకుంది. చీర చెంగు భుజాల చుట్టూ కప్పుకున్న పల్చని చీరలోంచి ఆమె పచ్చని మెడ సొట్ట దగ్గర పచ్చగా కనిపిస్తోంది. నల్లని జార్జెట్ చీర చెంగు ఆమె అందాల్ని దాచలేక వెలవెలబోతోంది. నుదుట నల్లని సింగారు కుంకుమ. పచ్చని ముఖానికి మరింత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది నల్లని బొట్టు. చేతికి నల్లని గాజులు. చేతులు మరింత పచ్చగా ముద్దొచ్చినట్లుగా ఉన్నాయి. కట్టుకున్న చీర నల్లటి రంగు ఏమో ఆమింకా పచ్చని పసిమిచ్చాయితో మెరిసిపోతుంది. ఎవరీమే? ఇంత అద్భుత సౌందర్యరాశిని తను ఎప్పుడూ చూడలేదు. దివి నుండి భూమికి దిగి వచ్చిన దేవకన్య? దేవకన్య అయితే మిలమిలా మెరిసే నగలు, తళతళ చీరల్లేవే? లేమికి ప్రత్యక్ష సాక్ష్యంగా తన ఎదుట దీనంగా జాలిగొలిపే చూపులతో నిలబడుంది. కళకళ్లాడవలసిన ఆమె వదనం వాడిపోయినట్టుగా ఉంది. మిలమిలా మెరవలసిన ఆమె కోలకళ్ళు విచారాన్ని గూడు కట్టుకునున్నాయి. ఆమె ఆ నిలబడే తీరు, ఆ పొందిక, ఆమెలో వయ్యారం, వయ్యారంతో పాటు హుందాతనం ఒలికిపోతున్నాయి. ఆ నాజుకు సుందరిలో భయం, భయంతో పాటు కలవరపాటు తొంగి చూడసాగాయి. ఆమె అలా సర్వం మర్చిపోయినట్టుగా సుదీర్ఘమైన ఆలోచనల్లో కొట్టుకుపోతున్నట్టు
నిలబడ్డ చోట అలాగే బొమ్మలా కదలకుండా ఉండిపోయింది. ఆమె చూపులు నేలకు అంటుకుపోయాయి. మనసు ఎక్కడో ఉంది. కృష్ణకమల్ రెప్పవాల్చకుండా అలాగే ముగ్ధుడే చూశాడు. ఈ అపరూప లావణ్యరాశెవరు? ఇక్కడికెందుకొచ్చింది? తనతో మాట్లాడే పనేంటి? ఆమె ఎందుకలా ఉంది? ఆమెకొచ్చిన ఆపదేంటి? కృష్ణకమల్ ఆమె వైపు చూస్తూ ఎదురుగా సోఫాలో కూర్చోమన్నాడు. ఆమె మొదట కూర్చోడానికి సందేహించింది. అతని బలవంతం మీద తప్పనిసరి ఎదురుగా సోఫాలో వినయంగా కూర్చుంది. అతని వైపు సరిగ్గా చూడలేకపోతుంది. నీ పేరు? ఆమె వైపు సూటిగా చూస్తూ ప్రశ్నించాడు. ఒక్కసారి కళ్ళెత్తి అతని వైపు చూసి కళ్ళు దించేసుకుంది. కృష్ణకమల్ కనుబొమ్మలు ఆశ్చర్యంగా పైకి లేచాయి. ఆమె కళ్ళల్లో కఠినత్వం దాగుంది, మెత్తదనం లేదు. ఆ కోల కళ్ళల్లో తీక్ష్ణత చోటు చేసుకుంది. అతి ప్రయత్నం మీద లేని శాంతాన్ని తెచ్చుకుంటున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. నీలిమ మెల్లగా చెప్పింది. ఆ కంఠస్వరంలో నుండి తేనెజల్లు పైకి ఎగిసినంత మధురంగా అనిపించింది. నీలిమ ఎంత మంచి పేరు, ఎంత చక్కని పేరు. ఈ అందాల సుందరి తనకి రాణి అయితే, రాణి నీలిమాదేవిగా ఆమెకు ఈ ఎస్టేట్ అంతా నీరాజనాలు పడుతుంది. ఈమె ఎవరో, ఈమె కథేంటో ఆలోచనలు మనసులోనే కట్టిపెట్టి మెల్లగా అడిగాడు. వచ్చిన పని? ధర్మప్రభువులు అడిగింది లేదనరని, చెప్పింది కాదనరని తెలిసి ఇంత దూరం మీ దర్శన భాగ్యం కోసం వచ్చాను. ఆమె మాటలు వింటూనే చిరునవ్వు నవ్వాడు. మా నాన్నగారు రామాపురం ఎస్టేట్లో దివాన్గా పనిచేసేవారు. ఆ ఎస్టేట్ అంతా రాజా రంగనాయకులు గారిది. ఆయనకు పిల్లలు లేరు. భార్య 20 సంవత్సరాల క్రితం చనిపోయింది. రాజా రంగనాయకులు గారు చనిపోయి 8 సంవత్సరాలవుతోంది. ఆయన చనిపోవడంతో వారసులమంటూ చాలామంది వచ్చారు. ఆస్తంతా పొర్లు సొత్తయిపోయి రాజా రంగనాయకుల పేరే నిలవకుండా పోయింది. మా నాన్నగారికి పక్షవాతం వచ్చి మంచం మీద ఉన్నారు. ఈ ఊరికి 12 మైళ్ళ దూరంలో ఉన్న బంగ్లాలో మేము ఉంటున్నాం. రంగనాయకుల వారి ఆ బంగ్లా వారసులైన రాఘవరావు గారికి వచ్చింది. ఆయన మంచితనంతో మేము ఆ బంగ్లా అవుట్ హౌస్లోనే ఉంటున్నాం. ఈ మధ్య రాఘవరావు గారి ఆస్తంతా పోవడంతో ఉన్న ఈ బంగ్లా అమ్మేయడానికి ఆయన నిశ్చయించుకున్నారు అంటూ ఆగి జాలిగా అతని వైపు చూసింది. కృష్ణకమల్ అలాగా అన్నట్టు తల ఊపాడు. ఇప్పుడు ఆ బంగ్లా ఎవరైనా కొనుక్కుంటే ఇక మేము ఆ బంగ్లాలో ఉండడానికి వీల్లేదు. మంచం పట్టిన మా నాన్నగారు కదల్లేని స్థితిలో ఉన్నారు. రాఘవరావు గారు కాబట్టి మమ్మల్ని ఆ బంగ్లాలో ఉండనిచ్చారు. వేరే ఎవరైనా అయితే మమ్మల్ని ఆ బంగ్లాలో ఎలా ఉండనిస్తారు? మేము మరో చోటికి వెళ్లే పరిస్థితుల్లో లేము. మాకు తలదాచుకోవడానికి నీడ లేదు. మంచం మీద నుండి లేవలేని మా నాన్నగారిని తీసుకుని నేను ఎక్కడికి వెళ్ళగలను? నాకు నా అనేవాళ్లు లేరు. అనారోగ్యంతో బాధపడుతున్న నా తండ్రిని తీసుకుని ఒంటరిగా నేను ఎక్కడికి వెళతాను? గడప దాటి బయటకు అడుగు పెడితే ఈ ప్రపంచంలో ఒంటరిగా బ్రతకగలనా? దిక్కుమొక్కు లేని నేను నా తండ్రిని ఎలా సంరక్షించుకుంటాను? అందుకే మిమ్మల్ని చేతులు జోడించి దీనంగా అతని వైపు చూసింది. నీలిమ కళ్ళల్లో నీళ్లు గిరగిరా తిరిగి కళ్ళ అంచుల దగ్గరకొచ్చి ఆగాయి. ఆ నీళ్లు వెలుతురుపడి ముత్యాల్లా మిలమిలా మెరవసాగాయి. ఇక ఆ అంచుల దగ్గర ఎక్కువసేపు నిలవలేక కళ్ళ అంచులు దాటి బుగ్గల మీదకు ముత్యాల జాలులా జారసాగాయి. నీలిమ అతని కంఠస్వరం శాంత గంభీరంగా పలికింది. నీలిమ అతని వైపే చూడసాగింది. ఏంటో చెప్పు. నా వలన నీకు ఎలాంటి కష్టతర సాధ్యం కాని సాయం ఏదైనా సరే నీకు నేను చేసి తీరతాను. ఏంటో చెప్పు అన్నాడు. ఆ మాట వినడంతోనే ఆమె కన్నులు కాంతితో మిలమిలా మెరిశాయి. హృదయమంతా తేలిక పడినట్టు క్షణంసేపు అతని వైపు చూసింది. నాకు తెలుసు మీరు ధర్మప్రభువులు, దైవ స్వరూపులు అని, అందుకే ఇంత దూరం వచ్చి మిమ్మల్ని కలుసుకుని నా కష్టం చెప్పుకున్నాను. మీరు ఆ బంగ్లా కొంటే మాకు తలదాచుకోవడానికి నీడిస్తారని అంటూ ఆగింది. అతను ఆమె చెప్పిందంతా శ్రద్ధగా వింటున్నాడు. ఆ బంగ్లా 25 లక్షల రూపాయలకు అమ్మాలనుకుంటున్నారు. ఆ బంగ్లా అంత డబ్బు పెట్టి మీ వంటి జమీందారులు కొనాలి గాని మామూలు వాళ్ళు ఎవరూ కొనలేరు. కొనగలిగిన వాళ్ళున్నా మమ్మల్ని అక్కడ ఉండనివ్వరు. అందుకే మిమ్మల్ని ఆ బంగ్లా కొనమని ప్రాధేయపడి అడుగుతున్నాను. మీరు ఆ బంగ్లా కొంటే నాకు ఆ అవుట్ హౌస్ తలదాచుకోవడానికి ఇస్తారని నా ఆశ. అది మా నాన్నగారి ప్రాణం ఉన్నంత వరకే. ఆ తర్వాత నేను ఉండను, వెళ్ళిపోతాను. అంతవరకు మీరు మమ్మల్ని ఆదుకుంటే చాలు. ఆ బంగ్లా ఎంతన్నావు? 25 లక్షలా? ఎక్కడా? ఈ ఊరికి 12 మైళ్ళ దూరంలో ఉందా ఆ బంగ్లా? అవును బాబుగారు. మీరు నీలిమహల్ పేరు వినే ఉంటారు. ఆ నీలిమహలే మీరు కొనాలి.
కృష్ణకమల్ క్షణంసేపు ఏదో తనలో తాను ఆలోచించుకుని ఆమె వైపు చూస్తూ అన్నాడు. అలాగే, మేము ఆ నీలిమహల్ని తప్పకుండా కొంటాం. నేను రేపు ఊరు వెళుతున్నాను. 2 రోజుల్లో తిరిగొచ్చేస్తాను. అప్పుడు నేను రాఘవరావు గారిని పిలిపించి మాట్లాడతాను. ఇక మీకు ఏం భయం లేదు. మీరు ఆ బంగళాలోనే ఉండొచ్చు అంటూ ధైర్యం చెప్పాడు. నిజంగానా అన్నట్టు సంతోషంగా చూసింది. అతను ఆమె నమ్మకం కోసం మరోసారి చెప్పాడు. కృతజ్ఞతగా చూస్తూ అతనికి చేతులు జోడించి నమస్కరిస్తూ, మీ రుణం నేను ఈ జన్మలో తీర్చుకోలేను అంటూ తన మనసులో మాటలు కృతజ్ఞతారూపంగా తెలియపరుచుకుంది. ఇందులో పెద్ద సాయం ఏముంది, ఆ నీలిమహల్ మాకే ఉంటుందిగా అంటూ చిన్నగా నవ్వాడు. నీలిమ మరోసారి అతనికి చేతులు జోడించి నమస్కరించి లేచి నిలబడింది. ఇక వెళతాను అంటూ. టైం చూస్తే 10 గంటలు దాటింది. ఇంత రాత్రివేళ అంత దూరం ఎలా వెళతావు? ఆశ్చర్యంగా అడిగాడు. ఆమె పేలవంగా నవ్వింది. మా వంటి దిక్కులేని వాళ్ళకి ఆ భగవంతుడే సాయం చేస్తాడు అంటూ వెళ్ళబోయింది. అతను ఊరుకోలేదు. డ్రైవర్ని పిలిచి నీలిమను నీలిమహల్ దగ్గర దించేసి రమ్మన్నాడు. నీలిమ ఇబ్బందిగా తప్పనిసరి కారులో వెళ్ళింది. ఆమె వెళ్ళిన వైపే అలా చూస్తూ ఉండిపోయాడు కృష్ణకమల్, ఆమె అందచందాలకి ముగ్ధుడవుతూ. రాజా కృష్ణమహల్ తమ ఎస్టేట్కి రావడంతోనే నరసింహవరం గారు చాలా సంతోషించారు. కాబోయే అల్లుడు అని ఆయన పొంగిపోయారు. రాజ మర్యాదలన్నీ జరిపించారు. అక్కయ్య గారు కులాసాగా ఉన్నారా? నవ్వుతూ తల ఊపాడు కృష్ణకమల్. మీరు ఇండియా వస్తున్నట్టు తెలిసి మా అమ్మాయి సంతోషం చెప్పనలవి కాదు. మాకందరికీ కూడా మీ రాక చాలా సంతోషం కలిగించింది. బావగారు ఎప్పుడూ మీ మాటే చెప్తుండేవారు. ఏంటో ఆయన ఉద్దేశాలు మీ ఉద్దేశాలు కలవక తండ్రి కొడుకులు అలా దూరం అయిపోయారు అంటూ ఆయన పాత విషయాల గురించి మాట్లాడుతూ చాలా బాధపడ్డారు. అతను ఆ మాటలు మౌనంగా వింటూ కూర్చున్నాడు. మనసు మాత్రం సౌందర్య చుట్టూయే తిరుగుతోంది. ఆమె ఎక్కడా కనిపించదే. సౌందర్యాన్ని చూడాలని కదా ఇంత దూరం పరిగెత్తుకునొచ్చాడు. తను రావడం ఏ మేడ మీద నుండో ఆమె చూసే ఉంటుంది. తనకి మాత్రం ఇంతవరకు కనిపించలేదు. ఎంత గడుస్తానో మనసులో నవ్వుకున్నాడు. నరసింహారావు గారు అతని మనసులో ఉద్దేశం గ్రహించినట్టే, ఆ అమ్మాయి లోపల ఉంటుంది, మీరు వెళ్ళండి, సిగ్గుపడి యువతలకు రావడం లేదు అన్నారు ఆయన నవ్వుతూ. ఆయన మాటలకి కాస్త సిగ్గుపడినట్టుగా ఎడమర చేత్తో మెడ మీద రాసుకున్నాడు. తన మనసులో ఉద్దేశం ఆయన గ్రహించేశారే అన్నట్టు. నౌకర్ని పిలిచి మేడ మీదకు దారి చూపించమన్నారు. నౌకరు వెంట కృష్ణకమల్ మేడ మీదకు దారి తీశాడు. నౌకరు అతనికి దారి చూపించి వెళ్ళిపోయాడు. కృష్ణకమల్ అటు ఒక గదివైపు వెళుతుంటే, ఆహా అటు కాదు ఇటు అన్న కోమల స్వరం వినిపించింది. చటుక్కున తల తిప్పి అటు చూశాడు. బంగారంతో పోత పోసినట్టున్న ఓ అందమైన అమ్మాయి వయ్యారంగా నిలబడుంది. ఆమె నవ్వుతూ చూస్తుంటే కళ్ళల్లో చిలిపితనం చిందులు వేస్తుంది. అంతే, అలా ఉండిపోయాడు. సౌందర్య మెల్లగా పిలిచాడు. "ఉమ్, గుర్తున్నానన్నమాట" అంది చిరునవ్వుతో అతని దగ్గరగా వస్తూ. నువ్వు గుర్తులేకపోవడమా? అలా అయితే నన్ను నేనే మర్చిపోయినట్టే అంటూ ఆమె వైపు చెయ్యి చాపాడు. ఒక్క క్షణం అతని వైపు అలాగే చూసింది. అతను కూడా అలాగే చూశాడు. ఇద్దరి చూపులు క్షణంసేపు అల్లుకుపోయాయి. అతని కన్నుల్లో కోటి పున్నముల కాంతులు తొంగి చూస్తున్నాయి. ఆమె కన్నుల్లో అనురాగం నిండుగా తొణికిసలాడుతోంది. అతని పెదవుల మీద చిరునవ్వు నాట్యం చేయసాగింది. ఆమె చెంపలు కెంపులై మెరవసాగాయి. ఎన్నాళ్లకు చూశాను? అతని కళ్ళు ప్రశ్నిస్తూ తన ఆనందాన్ని వెల్లడి చేయసాగాయి. ఎన్నేళ్లకు చూశాను? ఇన్నాళ్ల నా నిరీక్షణ ఈరోజు ఫలించింది అన్నట్టు జవాబిచ్చాయి ఆమె కళ్ళు. నీకోసం నా మనసు అనుక్షణం కలవరించేది. ఎప్పుడెప్పుడు చూస్తానా అని మనసు రెపరెపలాడేది. తన మనసులో ఆవేదన, ఆరాటన వ్యక్తపరిచాయి అతని చూపులు. నేను అంతే. మీకోసం నేను హృదయ వేదనతో రాత్రి పగలు తపించిపోయాను. నా గుండెల్లో, నా కన్నుల్లో నిలిచిపోయిన మీరు నా తలపుల్లో, నా ఆలోచనల్లో నిండా మునిగిపోయి నన్ను నిలవనివ్వలేదు. సౌందర్య, నీకోసం వచ్చేశాను. నిన్ను చూడాలని పరిగెత్తుకుని వచ్చేశాను. నాకు తెలుసు మీరు నా వారు, పూర్తిగా నా సొత్తు అని. నువ్వు నాకు ప్రాణం, నా రత్నాల రాశివి నువ్వు. కృష్ణ, సౌందర్య. ఇద్దరి కళ్ళు కలుసుకుని ఎన్నెన్నో మూగ భాషలు మాట్లాడుకున్నాయి. అతని కళ్ళల్లో కుంటిదనం చిందులు వేస్తోంది. అంతటి గంభీర మూర్తి ఆమె ముందు కరిగిపోయాడు. అంతటి చిలిపి నవ్వుల చిన్నారి వయ్యారి అతని ఎదుట పడగానే సిగ్గుల మొలకైంది. కళ్ళు అరముడుపులయ్యాయి, చెంపులు కెంపులయ్యాయి, పెదవులు అదరసాగాయి.
తల వంచి అతని వైపు ఓరగా చూస్తూ తన చెయ్యి అతని చేతిలో కలిపింది. అతని చెయ్యి ఆమె అరచేతిని మెల్లమెల్లగా తన చేతిలోకి ఇముడ్చుకుంది. పువ్వులా అతి సుకుమారంగా ఉన్న ఆమె అరచెయ్యి అతని చేతిలో ఇరుక్కుంది. మృదువుగా ఆమె చేతిని నొక్కి పెదవులకి ఆనించుకున్నాడు. సిగ్గుగా అతని వైపు చూసింది. ఆ చేతిని పట్టి మెల్లగా దగ్గరకు లాక్కున్నాడు. సౌందర్య అతని ఛాతీకి వీపాంచి చేరబడిపోయింది. కృష్ణకమల్ చేతులు ఆమె నడుం చుట్టూ పడి మరింత దగ్గరకు లాక్కున్నాయి. ఆ చేతులపై ఆమె చేతులు వేసింది. ఆమె తలలో పూలు అతని నాసికాపుటాలకు గుమగుమలాడుతూ సువాసనలు వెదజల్లనారంభించాయి. ఒక్క క్షణం మత్తెక్కినట్టయి తల కొద్దిగా ఉంచి ఆమె తలలో పూలు వాసన చూశాడు. సౌందర్య ఆమె భుజం మీద గెడ్డం ఆంచి ఆమె ముఖంలోకి తొంగి చూశాడు. ఆమె మాట్లాడలేదు. ఈ వెన్నెల ఎంత చక్కగా ఉంది. పట్టపగలు వెన్నెల. ఆమె చురుక్కున తల తిప్పి అతని వైపు చూసింది. కృష్ణ గట్టిగా నవ్వేశాడు. ఆమె చూపుల్లో భావం కనిపెట్టినట్టుగా. తెల్లని పొలివరస తళుక్కున మెరిసింది. ఆ నవ్వు కోటి పున్నముల కాంతులను వెదజల్లి కన్నెపిల్లల గుండెల్లో కోరికలు రేకెత్తించేంత చక్కగా హుందాగా ఉంది. ఈ అందాల సుందరి పక్కనుంటే పట్టపగలే ఆకాశం జలతారు మేలు ముసిగేసి వెన్నెలలు వెదజల్లదా? అతని కళ్ళు కొంటిగా మెరిశాయి. ఒక్క మాట మెల్లగా అంది. ఏంటో సెలవియండి. ఈ రాత్రికి మనమిద్దరం బోట్ షికారుకు వెళదామా? తమరి ఆజ్ఞ. నవ్వాడు. సౌందర్య నవ్వింది. ముందు చేతులు తీయండి. ఎవరైనా ఇటు రాగలరు. అంత ధైర్యం ఎవరికుంటుంది? ఇప్పుడు నిన్ను వదిలిపెట్టాలంటే మనసు ఒప్పడం లేదే. అయిష్టంగా ముఖం పెట్టాడు. రాత్రికి బోటు షికారుకు వెళతాం కదా అంటూ చెప్పడంతోనే అతను బుద్ధిమంతుళ్లా ఆమెను వదిలిపెట్టాడు. ఆ రాత్రి 7 గంటలకు నరసింహారావు గారు కృష్ణకమల్ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. మేము వీలు చూసుకుని అక్కయ్య గారి వద్దకొచ్చి వారితో మీ పెళ్లి గురించి మాట్లాడతాను. మీకు ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదు కాబట్టి పెళ్లికి ముహూర్తం పెట్టించేస్తాను. ఏమంటారు? ఆయన మాటలకి అతను నవ్వాడు. మీ ఇష్టం మామయ్య గారు. అమ్మగారు మీరు ఎలా నిర్ణయిస్తే అలాగే. నా అభ్యంతరం ఏమీ లేదు అన్నాడు. మంచిది. మీ అభిప్రాయం మాకు తెలుసనుకోండి. అయినా మీ దగ్గర ఒక మాట అనేస్తే బాగుంటుంది అని. కృష్ణ మాట్లాడలేదు. నవ్వి ఊరుకున్నాడు. అతను తండ్రి కూర్చుని మాట్లాడుకుంటుంటే సౌందర్య లోపల గదిలో కూర్చుని విసుక్కోసాగింది. ఈ మనిషికి నేను ఏమని చెప్పాను? ఈ మనిషికి అసలు ఆలోచన లేదు. బోటు షికారుకు వెళదామంటే మరిచిపోయారా? బోటు సిద్ధం చేయించమని నౌకర్లకి చెప్పుంచింది. అన్ని ఏర్పాట్లు చేయించిందాకా ఉండి కబుర్లు చెబుతూ కూర్చుంటారా? సౌందర్యకు దుఃఖం ముంచుకునొచ్చింది. అప్రయత్నంగా నిలువుటద్దం వైపు వెళ్ళింది. తెల్లని సిల్కు చీరపై చెంకీ పూలు కుట్టిన చీర, తెల్లని జాకెట్, మెడలో ముత్యాల హారం, చెవులకి ముత్యాల జోకాలు పెట్టుకుంది. ఆ అలంకరణ తనని వెక్కిరిస్తున్నట్టుగా అనిపించసాగింది. తలలో పెట్టుకున్న పూలు పొక్కున నవ్వినట్టయింది. ఉక్రోషంతో ఒళ్ళు మండిపోయింది. టైం చూస్తే 8 గంటలవుతోంది. ఇకిప్పుడు అతను రాడని తెలిసి విసురుగా తలలో పూలు లాగి దూరంగా విసిరేసింది. మెడలో హారం తీసి మంచం మీద గిరాటేసింది. చేతి గాజులు తీసి పడేసింది. వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ చెవులకి పెట్టుకున్న జోకాలు కూడా తీసేసాగింది. ఎవరిదో చెయ్యి తన భుజం మీద పడి బిగుసుకుంటోంది. ఆమె ఉలిక్కిపడ్డట్టయింది. చివ్వున తల తిప్పి చూసింది. ఆమె వెనక కృష్ణ నవ్వుతూ నిలబడున్నాడు. వెంటనే ముఖం తిప్పేసుకుంది. ఇప్పుడా రావడం? ఇక ఇప్పుడేం బోటు షికారు? ఆమెకు ఒళ్ళు మండిపోయింది. కోపమొచ్చిందా? మృదువుగా ప్రశ్నించాడు. ఆమె మాట్లాడలేదు. తన భుజం మీదున్న అతని చేతిని విసురుగా తోసేయబోయింది. మీ నాన్నగారితో మాట్లాడుతూ అలా కూర్చుండిపోయాను. ఏం చేయని చెప్పు. లేచి యువతలకొచ్చేస్తే బాగుంటుందా? అంటూ ఆమె భుజంపై చేయి తీయకుండా బలవంతంగా ఆమెను తన వైపుకు తిప్పుకున్నాడు. సౌందర్య ముఖం తిప్పుకుంది, మూతి ముడుచుకుంటూ. అరే, ఏంటిది? వస్తువులన్నీ తీసేశావా? నేను రాననే అంటూ నవ్వి మూలగా విసిరేసిన పూలు తీసుకొచ్చి ఆమె తలలో స్వయంగా పెట్టాడు. మంచం మీదకు గిరాటేసిన వస్తువులు తీసుకొచ్చి ఆమె మెడలో వేసి చేతికి గాజులు తొడిగాడు. సౌందర్య కోపం మెల్లమెల్లగా మంచులా కరిగిపోసాగింది. అయినా బెంకంగా మూతి ముడుచుకునే అలా బొమ్మలా నిలబడింది. నువ్వలా బొమ్మలా నిలబడితే నాకు నువ్వు చాలా ముద్దొచ్చేస్తున్నావు. నేను ఒక అడుగు ముందుకు వేశాను. అది నా తప్పు మాత్రం కాదు. ఆ తప్పు నీ అందచందాల్ది. నీ అలకదే తప్పు. ఆ తర్వాత నీ ఇష్టం ఖచ్చితంగా చెప్పేశాడు. అతని వైపు ఒకసారి చురుగ్గా చూసి ఇక అయినా ఆలస్యం చాలు, పదండి అంటూ అతని చేయి పట్టుకుంది. ఇద్దరూ ఏటి గట్టువైపు నడక సాగించారు. అక్కడ 2 నౌకర్లు నిలబడున్నారు.
కృష్ణ బోటు నడిపే అతన్ని వెళ్ళిపోమని, నౌకర్లను కూడా వెళ్ళిపోమని బోటులో అతను ఆమె కూర్చున్నారు. ఆ బోటు వైపు అతను పరీక్షగా చూశాడు. బోటికి ఒకవైపు పువ్వులతో చిన్న పొదరిల్లులా కట్టారు. అక్కడ సౌందర్య కూర్చుంది. చుట్టూ పూలతో అలంకరించిన ఆ పొదరిల్లు మధ్య ఆమె కూర్చోగానే పూల మందిరంలో దేవతలా కనిపించసాగింది అతని కళ్ళకు. ఆమెకు ఎదురుగా అతను కూర్చుని మెల్లగా తెడ్డు వేస్తూ బోటు నడపసాగాడు. ఆ రోజు నిండు పున్నమి. చంద్రుని కిరణాల వెలుగులు నదీ ప్రవాహంపై పడి తళతళ మెరిసిపోతున్నాయి. వెన్నెట్లో సౌందర్య అందం ఇంకా రెట్టింపైంది. ఆమె వైపు ముగ్ధుడై అలాగే క్షణంసేపు చూశాడు. సౌందర్య చిరునవ్వు నవ్వింది. ఏంటలా చూస్తున్నారు? నిన్ను, నీ అందాన్ని. సౌందర్య మెల్లగా లేచి నిలబడింది. అతనికి దగ్గరగా వెళుతూ భుజం మీద చేయి వేసింది. కృష్ణ, మీరన్నా మీ మాటన్నా నాకు ప్రాణం. మీ అనురాగాన్ని దోచుకున్న నేను ధన్యురాల్ని. మీ జీవితంలో భాగం పంచుకోబోతున్న నేను ఏ జన్మలో ఏ బంగారు పూలతో పూజ చేశానో నాకీనాడు ఈ భాగ్యం లభిస్తుంది అంటూ మోకాల మీద ఆననట్టు కూర్చుని అతని ఒడిలో తలపెట్టుకుంది, తనను తాను మైమరిచిపోతూ. సౌందర్య, నాకిప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? నేను ఇన్ని సంవత్సరాలు విదేశాల్లో ఎలా ఉండిపోయాను, నిన్ను చూడకుండా రోజులు ఎలా గడపగలిగాను అని అంటూ నవ్వి ఆమె పాపిట చుంబించాడు. బోటు అలా ముందుకు సాగుతోంది. బోటులాగే వాళ్ళ మనసులు కూడా ముందుకి అలా ఊహల్లోకి సాగుతున్నాయి. బోటు మెల్లగా అవతల ఒడ్డుకు చేరుకుంది. అతను బోటు దిగి ఆమెకు చెయ్యందించాడు. ఆ చెయ్యందుకుని మెల్లగా బోటు దిగింది. ఇద్దరూ దగ్గరలో ఉన్న విశ్రాంతి బంగ్లాకు దారి తీశారు. ఇద్దరి మనసులు సంతోషంతో పొంగిపోతున్నాయి. ఇద్దరి మనసుల్లో ఊహలు ఆనందంతో అల్లుకుపోతున్నాయి. కృష్ణకమల్, సౌందర్య బంగ్లాలోకి ప్రవేశించారు. ఆ బంగ్లా చాలా చిన్నదైన, అందంగా, ముచ్చటగా ఉంది. పాలరాతితో కట్టిన ఆ బంగ్లాలో అమర్చిన సామాన్లు ఎంతో చక్కగా, పొందిగ్గా, అందంగా ఉన్నాయి. ఒకే ఒక గదిలో ఒక మంచం వేసుంది. అతను ఆశ్చర్యం నటిస్తూ కొంటెగా అన్నాడు. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? ఈ రాత్రంతా ఇక్కడే గడుపుదామా? ఆ మాట వినడంతోనే తెచ్చిపెట్టుకున్న కోపంతో చూసింది. ఏది మళ్ళీ అనండి ఆ మాట అన్నట్టున్నాయి ఆమె చూపులు. ఎడంచేతి బొటన వేలు పెదవులు కానించుకుని ఆమె వైపు పరీక్షగా చూసి ఏదో ఆలోచించుకున్న వాళ్ళ తలెగరేసి ఆమె దగ్గరగా వెళ్ళాడు. ఆమె ముఖం తిప్పుకుంది. ఆమె భుజాల చుట్టూ ఎడం చెయ్యి వేసి మరో చెయ్యి ఆమె మోకాళ్ళ చుట్టూ వేసి చేతులకు మధ్య లేవనెత్తి గుండెలకు ఆనించుకున్నాడు. ఏంటిది దింపండి అన్నట్టు కంగారుగా చూస్తూ భయంగా అతని గుండెలకు హత్తుకుపోయింది. కృష్ణ నవ్వి మంచం దగ్గరగా తీసుకువెళ్ళి మంచం మీద పడేశాడు. మంచం దగ్గర చేతులు కట్టుకుని అలా నిలబడి చూశాడు. ఏంటో ఇప్పుడు చెప్పండి, మీకెందుకంత కోపం వచ్చింది అడిగాడు. అతని కళ్ళల్లో కొంటిదనం తళుక్కుమంది. పెదవులపై చిరునవ్వు మెరిసింది. సౌందర్య అతని వైపు క్షణంసేపు అలా చూసి చేయి చాపి అతని చెయ్యి అందుకుంది. ఆమె చేతితో అతను చేయి కలిపాడు. ఆ చెయ్యి పట్టి దగ్గరకు లాక్కుని పసివాడి తల దగ్గరకు లాక్కుని గుండెలకు హత్తుకున్నట్టు అతని తలను గుండెలు కానించుకుంది. క్షణంసేపు సర్వం మరిచిపోయిన వాళ్ళ ఆమె గుండెల్లో తలదాచుకుని అలా ఉండిపోయాడు. మెల్లగా అతను తల పైకెత్తి ఆమె చెంపపై తన చెంప అంచాడు. అతని పెదవులు ఆమె నుదురుని చుంబించాయి. అలా కళ్ళు చెంపల్ని చుంబించాయి. అలా అతని పెదవులు ఆమె పెదవుల దగ్గర ఆగిపోయాయి. ఇద్దరూ కొద్దిసేపు ఈ ప్రపంచాన్ని మరిచిపోయారు. ముందుగా అతనే తేరుకొని ఆమెను వదిలి లేచి నిలబడ్డాడు. ఆమె ఎదుట ఉండలేక దూరంగా కిటికీ దగ్గరికి వెళ్ళాడు. మంచం మీద నుండి సౌందర్యకు లేవబుద్ధి పుట్టలేదు. మెల్లగా కళ్ళు విప్పి అతని వైపు చూసింది. అతను కిటికీ దగ్గర నిలబడున్నాడు. ఉన్నట్టుండి అతనిలో ఈ మార్పు ఎందుకొచ్చిందో ఆమెకు అర్థం కాలేదు. తనేమీ అభ్యంతరం చెప్పలేదు కదా. మెల్లగా లేచి వెళ్ళి అతని భుజం మీద చేయి వేసింది. తల తిప్పి చూశాడు. సౌందర్య చిన్నబుచ్చుకున్నట్టుగా అతని వైపు చూసింది. కృష్ణ నవ్వి ఆమె భుజాలపై చేతులు వేసి మెల్లగా అన్నాడు. మనిషిలో కోరికలు, యవ్వనంలో ఆశలు జీవితాల్ని మసి చేసేస్తాయి. అందుకే ప్రతి మనిషికి ఆత్మ నిగ్రహం కావాలి. ప్రతి ప్రాణిలోనూ కోరికలు ఉండడం సహజం. అది ప్రకృతి ధర్మం. అందుకని అవకాశం చిక్కినప్పుడు కోరికలు తీర్చుకోవడం అది నాకు నచ్చదు. మనిద్దరం ఒంటరిగా ఉన్న ఈ గదిలో ఉండడం మనసులో ఏవేవో కోరికలు రేకెత్తిస్తున్నాయి. నీ సౌందర్యాన్ని చూసి మతి పోగొట్టుకుని యోగ సహజమైన కోరికలు నాలో కళ్ళాలు తెంచుకున్నాయి. మరొక క్షణం నిన్ను అలాగే అల్లుకునుంటే ఇది మనకి పెళ్లి కాకుండానే మొదటి రాత్రి అయిపోతుందేమోనని భయపడ్డాను. అందుకే సౌందర్య, నిన్ను వదిలి దూరంగా వచ్చేశాను.
ఆమె కనురెప్పలు క్షణంసేపు రెపరెపలాడి కిందకు వాలిపోయాయి. పద, ఎక్కడి నుండి వెళ్ళిపోదాం. నీ అద్భుత సౌందర్యం నన్ను మత్తెక్కించి పిచ్చివాణ్ణి చేస్తోంది. పద అన్నాడు తొందర చేస్తూ. ఆమె తల ఊపింది. ఇద్దరూ బంగ్లా దాటి బయటకొచ్చారు. బోట్లో తిరిగి వెళ్ళసాగారు. ఈ బోటుని ఇప్పుడే ఇంత అందంగా ముస్తాబు చేయించారే, మన పెళ్ళైన తర్వాత ఇంకెంత అందంగా ముస్తాబు చేయిస్తారో అంటూ నవ్వాడు. ఆమె నవ్వింది. నవ్వులో నిండుతనం లేదు. కావాలని తెచ్చిపెట్టుకున్నట్లుగా ఉంది. పరధ్యాసగా కూర్చుంది, మౌనంగా అతని మాటలు వింటూ. సౌందర్య, ఏంటలా పరధ్యాసగా ఉన్నావు? రాబోయే రోజుల గురించి కలలు కంటున్నావా? హాస్యంగా అన్నాడు. అతని వైపు అదోలా చూస్తూ అంది. నేను ఒక మాట చెప్తాను, వింటారా? ఏంటో సెలవీయండి. హాస్యం కాదు, నిజంగానే అడుగుతున్నాను. ఆ మాటలతో అతని ముఖం శాంత గంభీరంగా అయిపోయింది. వింటాను, ఏంటో చెప్పు. మన పెళ్లి తప్పకుండా జరుగుతుందంటారా? సూటిగా ప్రశ్నించింది. ఆమె అలా ప్రశ్నించడంతో అతని కనుబొమ్మలు ప్రశ్నార్థకంగా ముడుచుకున్నాయి. ఏంటి సౌందర్య, ఏంటి అలా మాట్లాడుతున్నావు? మనం చిన్నప్పటి నుండి మన పెద్దవాళ్ళు అనుకున్నదేగా. ఇప్పుడు ఎవరికిష్టం లేదని నీ సందేహం, భయం? అది కాదండి, పీటల మీద పెళ్ళిళ్ళే తప్పిపోతున్నాయి. మన పెళ్లి జరుగుతుందా లేదా అని భయంగా ఉంది. ముఖం అదోలా పెట్టంది. అతను నవ్వి, నీవన్నీ పిచ్చి పిచ్చి అనుమానాలు. మావయ్య గారు మా ఊరు వస్తానని, మా అమ్మగారితో మాట్లాడి మన పెళ్లికి ముహూర్తం పెట్టిస్తానని నాతో చెప్పారు. ఇంకొద్ది రోజుల్లో మన పెళ్లి జరిగిపోతుంది అన్నాడు ఆమెకు ధైర్యం చెప్తూ. నిజంగానా అన్నట్టు సంతోషంగా చూసింది. ఆమె ముఖంలో దిగులు మాయమయ్యి ఆ స్థానంలో ఆనందం పరుచుకుంది. నిజం సౌందర్య, మన పెళ్లి జరిగి తీరుతుంది. భగవంతుని సాక్షిగా చెబుతున్నాను, నువ్వు నా భార్యవు అంటూ ఆమె చేతిలో చేయి వేశాడు. సౌందర్య తృప్తిగా నిట్టూర్చింది. ఆమె మనసంతా తేలికైనట్లుగా ఉంది.